ఆశనే తీరుగా ప్రతి గుండెను కదిలించెను నీ పాదయాత్ర సైనిక నవ్యాంధ్ర ప్రజావాహిని శుభం అనే తీరుగా ప్రతి వర్గము నీరాకను స్వాగతించెరా సేవకా తెలుగువాడి ఆత్మ గౌరవం సయ్యందు ఉంది నీతో పయనించడానికి విజయమో వీర స్వర్గమో సిద్ధం మందిని యుద్ధం ప్రజల కొరకని సమర శంఖం గురించు సందేహమొద్దు ఇంకా సకల జనుల దీవెనలు ఉన్నాయిగా విజయ ఢంక మోగించు నారా లోకేష్ ఇంకా వైసీపీ మోసాలు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ఎస్సీ జెడ్ బాధితుల సమావేశానికి విచ్చేసిన నారా లోకేష్ గారికి యువనేత నారా లోకేష్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అమ్మా క్షమించాలి, చాలా మంది భోజనం చేయలేదని నాకు ఇప్పుడే చెప్పారు. కరెక్ట్? అది క్షమించాలి, భోజనం చేయలేదంట. విజయ్ని గట్టిగా వాయించాలి. నేను ఎట్లయితే కుర్రోడు పెద్దోళ్ళు ఎట్టుగా నేనేం అనలేను, కుర్రోడు నన్నచ్చు కదా ఏమన్నా. క్షమించాలమ్మా, కొంచెం ఆలస్యమైంది మీటింగ్ ప్రారంభం అయ్యేదానికి. తప్పు చేస్తే క్షమాపణ కోరే మనసు నాకు ఉందిలే. అన్ని నాకు తెలుసని నేను అనుకోను స్వామి. నేను మనిషినే. 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు అవుతే ఆ 3 సరిదిద్దుకునే మనస్తత్వం నాకుంది. అన్ని నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకోను. అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో కొప్పుల వెలమ సోదరులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శెట్టి బల్జ సోదరులు కూడా వచ్చారు. ప్రధానంగా సెజ్ వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు జాతీయ మీడియా మిత్రులు వచ్చి నన్ను అడుగుతున్నారు, ఇన్ని రోజులు మీరు నడిచారు, ప్రధానమైన సమస్య మీరు ఏం తెలుసుకున్నారు అని. నంబర్ 1 ఏంటని అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, కష్టపడి రూపాయి జమ చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించుకున్నారు తల్లిదండ్రులు. కరెక్ట్ గా ఉద్యోగం వచ్చే వయసు వచ్చేగల్లా ఉద్యోగాలు ఎక్కడ లేని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగ యువకులు ఉన్నారు. పరిశ్రమలు రావాలి. ఏ ప్రాంతంలో అయితే సెజ్ ఉన్నాయో ఆ ప్రాంతంలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. పొల్యూషన్ లేని పరిశ్రమలు ఇంకా తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది. కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు కూర్చోతామా, పర్లే కూర్చోమ్మా, కూర్చో. నిన్న ఇసుక గురించి మాట్లాడే ఆగ్రా స్వామి, మేము భూమిలో ఉన్నట్టున్నాం. నిన్న కూడా వచ్చి ఇసుక అన్నాడు. నిన్న కాదు మొన్న, నిన్న మర్చిపోయినా. మొన్న మీటింగ్, బీసీ సోదరుల మీటింగ్ లో ఇసుక గురించి మాట్లాడాలని గొడవ పెట్టాడు తమ్ముడు. అందుకే ఎట్ట మర్చిపోతా. సో అరే ఆగబ్బా, మీటింగ్ అంటే డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు, ఆగు. ఇప్పుడు మద్యపాన నిషేధం గురించి కూడా మాట్లాడాలండి ఇక్కడ. కంపెనీలు లేనిది ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు లేనిది ప్రాంతం అభివృద్ధి చెందద్దు. ఉద్యోగాలు లేనిది రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఆదాయం రాదు. సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఉన్నాం. సో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, మెరుగైన ఉద్యోగాలు ఉపాధి కూడా కల్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అమ్మా బాబు గారు ఎప్పుడు ఒక మాట నమ్మేవారు,
పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అందుకే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలకి పరిశ్రమలు తీసుకొచ్చారు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించారు. కార్ తయారు చేసే పరిశ్రమ అనంతపూర్కి ఇచ్చారు, సెల్ ఫోన్ టీవీ తయారు చేసే పరిశ్రమ చిత్తూరుకు తీసుకెళ్లారు, అనేక పెయింట్ పరిశ్రమలు, ఐటీ పెద్ద ఎత్తున మన ప్రాంతానికి ఆనాడు బాబు గారు తీసుకొచ్చారు. ఐటీ సంస్థలు వచ్చి మేము విశాఖపట్నంలో కాదు ఇతర ప్రాంతాల్లో కంపెనీలు పెట్టాలంటే లేదు, ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది, ఐటీ కంపెనీలు అన్ని విశాఖపట్నానికి రావాలని. అందుకే ఆనాడు 90% పరిశ్రమల్ని విశాఖపట్నానికి తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. 3 నెలలు ఓపిక పట్టండి అమ్మా, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. పరిశ్రమలు రావాలి అంటే భూమి ఉండాలి, మెరుగైన మ్యాన్ పవర్ అంటే పనిచేసే యువకులు ఉండాలి, వాళ్ళకి సరైన నైపుణ్యం ఉండాలి, నీరు ఉండాలి, కరెంటు ఉండాలి. ఇది ఉంటేనే పరిశ్రమలు అనేది ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా కానీ భూసేకరణ చేస్తే రైతులకి డబ్బులు ఇచ్చి ఇబ్బందులు లేకుండా తర్వాతనే భూసేకరణ అనేది జరిగేది. చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు అనేక తీసుకొచ్చాం. అక్కడ రైతులకి నష్టపరిహారం అందించిన తర్వాత వాళ్ళు భూములు తీసుకుని ఆ భూముల్ని పరిశ్రమలకు అప్పగించాం. భూమికి మనిషికి చాలా అనుబంధం ఉంటుంది. బాబు గారు ఇది గుర్తిస్తారు. ఇప్పుడు ఆనాడు దుర్గమ్మ గుడి దగ్గర, అమరావతిలో విజయవాడలో దుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ ఏర్పాటు చేసడానికి కొన్ని ఇళ్లు కొట్టాల్సి వచ్చింది. బాబు గారు ఎలాంటి ప్యాకేజ్ ఇచ్చారండి, ఇంకా కమ్యూనిస్ట్ సోదరులే గొడవ చేయలేదు. ఆలోచించండి, కమ్యూనిస్ట్ సోదరులే గొడవ చేయలేదు, అంత అద్భుతమైన ప్యాకేజ్ ఆనాడు ఇచ్చారు. అప్పుడు అడిగా బాబు గారిని, ఎందుకన్నా మరీ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది నాకని అడిగా. అంటే అప్పటికి నేను ప్రభుత్వం లేదు. అప్పుడు ఒక మాట అన్నాను, అరే ఆలోచించు, మన ఇంటి నుంచి రోడ్ వెళ్ళింది అనుకో, ప్రభుత్వ కార్యక్రమం ఉంది, హైదరాబాద్లో ఇల్లు ఉంది, రోడ్ వేయాలనుకుంటే మనకి బాధ కలగదా? దాదాపు 3.5 దశాబ్దాల నుంచి ఆ ఇంట్లో మనం ఉంటున్నామే, టక్కనొచ్చి ప్రభుత్వం రోడ్ వేయాలంటే బాధ కలుగుతుంది కదా, అంత బాధ ప్రజల్లో కూడా ఉంటుంది. అందుకే పర్వాలేదు, మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశానని బాబు గారు చెప్పారు. మన సెజ్జుకు వచ్చే గల కావాలని రాజకీయ లబ్ధి పొందేదానికి ప్యాకేజ్ ఇవ్వకుండా లాకుతూ పోతుంది ప్రభుత్వం, అనేక ఇబ్బందులు పెడుతుంది. నేను చాలా స్పష్టంగా చెప్పాను తల్లి, నేను మంత్రి ఉన్నాం, పరిశ్రమలకి తెల్ల కాగితం ఇచ్చి మీకు ఏం కావాలో మీరు చెప్పండి, ఇన్సెంటివ్స్ మేము ఇస్తాం, కానీ కింద ఉద్యోగాలు కల్పిస్తారో నాకు చెప్పండి, ఆ విషయం పైన మిమ్మల్ని వెంటాడుతానని చెప్పాను. అందుకే మీరు ఆనాడు చూస్తే మన సెజ్లో బాబు గారు ముఖ్యమంత్రి కాకుండా 10-12 వేలలో ఉన్న ఉద్యోగాలు ఏకంగా బాబు గారు ముఖ్యమంత్రి అయిన 27,000 మందికి ఉద్యోగాలు కల్పించింది. ఇప్పుడు మళ్ళీ పడిపోయి 20,000కి తగ్గిపోయింది. సో రైతులు భూమి కోల్పోయిన వాళ్ళకి నష్టపరిహారం అందజేయాలి. అదేవిధంగా ఇంకో పక్కన పెద్ద ఎత్తున నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే దిశగా మేము పనిచేస్తామని ఇక్కడ మీ అందరికి తెలుపుకుంటూ, ఈ సమావేశానికి వచ్చిన కొప్పుల వెలమ సోదరుల గురించి 2 మాటలు చెప్పాలి. ఆత్మగౌరవంగా బతికేవారు మా కొప్పుల వెలమ సోదరులు. ఎప్పుడు ఇచ్చే గుణం ఉంది, చేయి జాపే గుణం లేదు. కష్టాన్ని నమ్ముకున్నవారు ఎక్కువ శాతం మంది మనోళ్ళు వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. కానీ ఈరోజు చూస్తే ఒక వ్యవసాయ రంగం కూడా సంక్షోభంలో ఉంటుంది. ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, ఇత్తనాల ధరలు పెరిగిపోయినాయి, ఎక్కడ గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఉల్లిగడ్డకి
బంగాళదుంపకి తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాం. అలా ఇంకా ఈ రెండింటికి తేడా తెలియని వాడికి ఇంకా వ్యవసాయం గురించి ఏం తెలుస్తుంది స్వామి? ఈ మధ్యన వైకాపా నుంచి కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు చేరారు. వాళ్ళని అడిగా, ఇదే వ్యక్తి పాదయాత్ర చేశాడా అన్నా. ఎందుకు అన్నాడు. అరే అప్పుడు ఊదరు కొట్టేవాడు, అందరికి బుగ్గలు గిల్లేవాడు, ముద్దు పెట్టుకునేవాడు, అన్ని చేశాడు. ఇప్పుడు ప్రజల్లో తిరగడానికి భయపడుతున్నాడు, పరదాలు కట్టుకుంటాడు, కాగితాలు ఇచ్చిన స్క్రిప్ట్ చదవమంటే తడబడతాడు. ఇదేనా వ్యక్తి అంటే వాళ్ళు అంటారు. మాకు డౌట్ ఉంది, అప్పుడు డూపు నడిచాడేమో అని వాళ్ళు అంటున్నారు. అమ్మ మాయ మాటలు చెప్తాం, ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా పోతాం మాకు తెలియదు. చేయగలిగితే చేస్తాం అంటాం, చేయలేకపోతే చేయలేమంటాం. ఇక్కడున్న వృద్ధులందరూ ఆలోచించాలి. 200 రూపాయల పెన్షన్ 2000 చేసింది ఎవరు? బాబు గారు. చంద్రన్న బీమా ఇచ్చింది ఎవరు? బాబు గారు. ఏమో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసింది బాబు గారు. పండగలు వస్తే కానుకలు ఇచ్చింది ఎవరు? బాబు గారు. పెళ్లి జరిగితే కానుకలు ఎవరిచ్చారు తల్లి? ఎవరిచ్చారు తల్లి? పట్నాల దగ్గర టిట్కోళ్ళు ఎవరు కట్టారు తల్లి? అవునా కాదా? పంట నష్టం జరిగితే పరిగెత్తుకుంటా వచ్చి నష్టపరిహారించింది ఎవరు? నాడు హుదూ తుఫాన్ వస్తే కలెక్టర్, ఎస్పీ ముందల ప్రజల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? ఎవరమ్మా? చంద్రబాబు గారు. ఏం కరెంటు? హుదూదా? ఓకే. కరెంట్ అంటే 9 సార్లు పెంచాడు రా స్వామి నా అనుకుంటున్నా మనసులో. బాధుడు కరెంట్ ఇచ్చారు. పాల ఫ్యాక్టరీలకు వాళ్ళు ధరలు పెంచితే ముక్కు పిండి తక్కువ ధరకు కూడా అమ్మిచ్చాడు. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. ఎప్పుడు ప్రజల పట్ల ఆయన నిలబడ్డారు, ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆయన ఆలోచించారు. కానీ అలాంటి వ్యక్తిని ఏం చేశారు?